లేదు అంటేనేమో మళ్ళీ ఇట్లా మీరే ఏమంటున్నారు చూస్తున్నారు. ఓకే, సో సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా మీ వీడియో వేస్తున్నారు. ఏమనంటే జగన్ అన్ని ఇల్లు ఇచ్చారని. అది కాదు, చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు కూడా మేము టీడీపీకి ఓటేస్తాము, మా ఆయన కాంప్లైంట్ కావాలని చెప్పేసి ఏంటి మీరేం చెప్తారు? అడగద్దు కానీ అది నిజంగా ఇప్పుడు మీరు చెప్పింది జగన్ గారు ఇల్లు ఇచ్చారని వాస్తవం. నాకు ఆస్తులు అంటూ ఏమి నా పేరు మీద అంటే ఆస్తులు అంటూ ఏమీ లేవు. అంటే అది కూడా మీ మీడియా వల్ల ఇది కూడా రేజ్ అయింది. ఎందుకంటే మీరు అడిగారు కదా, అది మీరు ఇట్లా పెట్టబట్టి అది మీరు అన్నారు కదా తమ్మిళ్ళు, ఆ తమ్మిళ్ళు పెట్టబట్టి ఇట్లా సో రామరెడ్డి గారు వస్తే ఆయనకి ఏమి ఇష్టం? సార్కి నచ్చింది చేసుకుంటాం. నచ్చింది చేసుకుంటాం. మీరు దేంట్లో ఏది బాగుంటుంది? అన్నీ ఉంటారా? అది అన్ని ఐటమ్స్ ఆయన నార్మల్ ఐటమ్స్ చేసి పెడతారు. సో రామరెడ్డి గారికి ఎందుకంటే థ్యాంక్ యూ చెప్పుకోండి. మా ఇంటి దేవుడు ఆయనే. అలా ఇక్కడే నేనే కాదు, మా కాలనీ ప్రజలందరూ కూడా, కాలనీవాసులందరూ కూడా అసలు నిజంగా అంటే జై జై రేవంత్ కన్నా అని అసలు మామూలు కాదు. అసలు బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తాను. అసలు తెలియదు అసలు దాని గురించి తెలియదు. అయితే ఇప్పుడు ఈ దాంట్లో చూసాను, మా బాబు అదే దాంట్లో చదివాడు కామెంట్స్, అయితే నేను ఫస్ట్ నుంచి చూసుకుంటూ ఉండాల్సింది. ఇది కూడా కొంచెం దీనికోసం టైం కేటాయించుకుంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మాకు ఒక ఇదనేది అవగాహన అనేది వచ్చేది. చూడకపోవటం కూడా మా తప్పే, దీంట్లో మా తప్పు కూడా ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా. సోషల్ మీడియాలో రామరెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో దానికి హీరోలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఎగ్జాంపుల్ సందీప్ కృష్ణ ఆర్థిక సాయం చేస్తాం, ఎంతమంది సెలబ్రిటీస్ మీకు సాయం చేస్తాం చెప్పేసి వాళ్ళు కూడా అన్నం మీకు అనిపిస్తుంది. ఎవరెవరు పెట్టారో తెలియదు నాకు, కానీ సందీప్ కిషన్ గారు పెట్టింది పాప చదివించారు. చాలా అంటే చాలా అందరికి నాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున చేస్తాను. అంటే ఇట్లా 4 రోజులు ఆపమన్నారు కదా అని చెప్పి పనిచేసే వాళ్ళు ఊరు వెళ్ళారు. అంటే వాళ్ళ రిలేటివ్ చనిపోయారు, ఇంటికి వెళ్ళారు. వాళ్ళు లేరు, కొంచెం నాకు కూడా కొద్దిగా నీరసం దాంతో రెస్ట్ తీసుకుని అంటే కూర్చొని మైక్ తీసుకో కాదు మైక్ తీసుకుంటా